హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అర్థమవుతుందా నీకు అని ఎంతో దిగాలుగా చెప్పడంతో అనన్య ఆలోచిస్తూ, అంతేనంటావా, అయితే వెళ్ళకూడదా, ఒక్కసారి కూడా వెళ్ళకూడదా అని అడిగింది. అరసారి కూడా వెళ్ళకూడదు, ఓకేనా అని వివేక్ అన్నాడు. అనన్య మరో నిమిషం పాటు ఆలోచించి, సరేలే వింటాను అని మూతి తిప్పుతూ చెప్పడంతో వివేక్ నవ్వుతూ తన బుగ్గ మీద టక్కున ముద్దిచ్చి, దట్స్ మై గర్ల్, అర్థమైంది కదా, ఇంకొకసారి చెప్పకుండా గేటు దాటి బయట అడుగు పెట్టకూడదంటే పెట్టకూడదు అని చెప్పడంతో అనన్య మరోసారి గుండ్రంగా తల తిప్పింది. సరే అయితే ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇందాక నీ మొహం చూడాలి, ఎంత క్యూట్గా ఉన్నావో అని తన బుగ్గ పట్టుకొని గట్టిగా గిల్లి అక్కడి నుండి వెళ్ళాడు. ఛాన్స్ మిస్ అయిపోయింది, ఇప్పుడు మాటిచ్చేశా, వీళ్ళు రాకుండా ఉండి మేం వెళ్ళుంటే భలే ఉండేది అని అనన్య మనసులో అనుకుని ఇంకేం చేయలేక సైలెంట్ అయిపోయింది. రూమ్లోకి వెళ్ళగానే దేవాంశ్ అలానే మధు భుజం చుట్టూ చేయి వేసి కాలితో తలుపును వేసి మధు వైపు చూస్తూ, ఏంటమ్మా, మధు అంటే నమ్మకం, నమ్మకం అంటే మధునా, ఏది ఇంకొకసారి చెప్పు అని దేవాంశ్ అడిగాడు. మధు పెదవులు బిగించి కళ్ళు చిన్నవి చేసి ఒక పిచ్చి నవ్వు నవ్వి, అంటే ఆ ఎక్స్ప్రెషన్ కష్టం అని చెప్పింది. పర్లేదు చెప్పురా, అదే వస్తుంది అని దేవాంశ్ అన్నాడు. అది దేవ్ అని నానుస్తూ భుజం చుట్టూ ఉన్న చేతిని తీస్తూ ఉండగా దేవాంశ్ టైట్గా పట్టుకొని, చెప్పు, నేను పట్టుకున్నానుగా, చెప్పు, ఏదో చెప్తున్నావుగా, చెప్పు చెప్పు అని అన్నాడు. ఆ మాటలు బెదిరిస్తున్నాడో మామూలుగా అడుగుతున్నాడో అర్థం కాక, నేనెక్కడికి పారిపోవడం లేదుగా, అవకాశం లేదుగా, ప్లీజ్ వదులు అని ఎంతో సున్నితంగా చేతిని తప్పించి తన చున్నీని సరిగ్గా వేసుకొని దేవాంశ్ వైపు చూసి మరోసారి అదే పిచ్చి నవ్వు నవ్వి పరిగెత్తుకుంటూ బెడ్కి అవతల వైపు దూకి, ఇదిగో చెప్తున్నా, నువ్వు బెదిరిస్తున్నావో ఏంటో నాకు అర్థం కావట్లేదు, అక్కడే నిలబడి మాట్లాడు అని మధు ఉన్న పలంగా బెదిరించింది. దేవాంశ్ షాక్ అయ్యి, నన్ను బెదిరిస్తున్నావు, నేను బెదిరించట్లేదు అని అక్కడి నుండి ఫాస్ట్గా అడుగులు వేయడంతో మధు పరిగెత్తుకుంటూ బెడ్ వెనక్కి వెళ్ళి, రావద్దు, దగ్గరికి వచ్చావో అయిపోతావు, రావద్దు అని మరోసారి బెదిరించింది. ఆహా, ఎంత బాగా తప్పించుకుంటున్నావు, తప్పు చేసింది కాక నన్ను బెదిరిస్తావా, బయట ప్రమాదం పొంచి ఉంది అని చెప్తూ ఉంటే అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి సోకులు చేసుకొని బయలుదేరిపోయారా, ఏం చేయాలి నిన్ను చెప్పు అంటూ దేవ్ బెడ్ చుట్టూ తిరగడంతో మధు కూడా చుట్టూ పరిగెడుతూ, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళనంటే వెళ్ళను, అయినా నేను వాకింగ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అని మధు తనను తాను సమర్థించుకుంటూ చుట్టూ తిరిగింది. ముందు నువ్వు ఆగు అని దేవాంశ్ తన హ్యాండ్ కఫ్ మడుచుకుంటూ అలాగే తిరుగుతూ అనడంతో, నేను ఆగను, ఆగితే నువ్వు నన్ను పట్టేసుకుంటావు అని మధు అనింది. నువ్వు ఆగితే లైట్గా పట్టుకుంటా, దొరికావో అయిపోయావే అని దేవాంశ్ అనడంతో, నేను నిన్ను నమ్మలేను అని మధు కళ్ళు రెపరెపలాడిస్తూ చూసి, నువ్వు నన్ను ఏమీ అనను అంటే ఆగుతాను, లేదంటే ఇదిగో ఇలానే నడుస్తాను అని మధు దేవాంశ్ ఫాస్ట్గా వచ్చేస్తూ ఉండడంతో మరింత వేగంగా పరిగెడుతూ అనింది. మిట్ట మధ్యాహ్నం చక్కగా తయారై వాకింగ్ చేస్తున్నావు, అది కూడా ఏమీ తినకుండా, ఎలా కనిపిస్తున్నానే నీకు, అంత పెద్ద కంపెనీ నడిపిస్తూ ఉంటే నువ్వేమో నన్ను తింగరోడ్ని చేస్తున్నావా, చెప్పు తింగరోడ్ని చేస్తున్నావా అని దేవాంశ్ మరింత వేగంగా పరిగెట్టడంతో మధు దేవుడా దేవుడా, బాబా బాబా సాయిబాబా అని అనుకుంటూ బెడ్ చుట్టూ తిరుగుతూ, అంటే అది నా మాటల మీద నీకు నమ్మకం లేదా, ఇదే నా ప్రేమంటే అని ఒక భారీ డైలాగ్ కొట్టింది. నువ్వు యాక్షన్ చేయి, ఓవర్ యాక్షన్ చేయకు అని దేవాంశ్ నవ్వుతూ ఒక్కసారిగా మధుని గమనించి టక్కున బెడ్ ఎక్కి మధు వైపు చేరి తన ఎదురుగా నిలబడడంతో మధు షాక్ అయ్యి టర్న్ అయిపోదాం అనుకుంటూ ఉండగా దేవాంశ్ తనని గట్టిగా పట్టుకొని, ఇప్పుడు చెప్పు, ఎక్కడికి ఉరుకులు పరుగులు తీస్తున్నావు, ఓ కిలో బరువు తగ్గి ఉంటావు, చెప్పు ఎక్కడికి, బయటికి బయలుదేరావు, పైగా మీ చెల్లిని వెంట వేసుకొని, ఇదేమైనా మీ ఊరు అనుకుంటున్నావా మొత్తం తిరగడానికి అని దేవాంశ్ అడిగాడు. మధు గింజుకుంటూ బెడ్ మీద పడడంతో పక్కన దేవాంశ్ కూడా పడి, ముందు చెప్పు అని అన్నాడు. ఏం లేదబ్బా, నేను కృతి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా, అంతే అని మధు నవ్వుతూ ఒక మంచి క్యూట్ కుక్క పిల్లలాగా చెప్పడంతో దేవాంశ్ అలాగే చూస్తూ, వాట్, కృతి దగ్గరికా, పొద్దున్నే కదా కలిసావు, మాట్లాడావు, బెదిరించావు, ఇంకా ఏం మిగిలింది అని అడిగాడు.
అంటే నాకు తిట్టినవి సరిపోలేదు, ఇంకొన్ని తిడదామని. పైగా ఇప్పుడు వెళ్ళబోయింది నా పని మీద కాదు, అవకాశం దొరికింది కదా వాడుకుందాం అనుకున్నా. పని మొత్తం అనన్యకి పడింది. లెటర్లు రాసింది కదా కోపంతో, కృతిని 4 తిట్లు తిడతాననింది. అందుకే నాకు ఇల్లు తెలుసు కదా, తీసుకుపోతున్నా అని మధు చెప్పింది. దేవాంశ్ మధు వైపు చూస్తూ, అడ్రస్ చెప్పు అని అడిగాడు. మధు అప్పుడు ఆలోచిస్తూ కళ్ళు పైకి పెట్టి సీలింగ్ వైపు చూస్తూ, అడ్రస్ అని అనుకుంటూ, అరే నాకు అడ్రస్ గుర్తులేదే అని లోపల అనుకొని దేవాంశ్ వైపు చూసి పళ్ళన్నీ బయట పెట్టినవి. అంటే మరేమో ఆవేశం మీద అనన్యాన్ని తీసుకొని బయలుదేరాను. అడ్రస్ విషయం నాకు గుర్తు రాలేదు. ఆటో దగ్గరికి వెళ్తే గుర్తొచ్చేదేమో అని మధు మళ్ళీ పిచ్చి నవ్వు నవ్వడంతో దేవాంశ్ గట్టిగా నవ్వుతూ తనని కాస్త వదిలి, నీకేమైనా మెంటల్నా? అడ్రస్ తెలియకుండా ఉరుక్కుంటూ వెళ్ళబోయావు, పైగా ఒక్క మాట కూడా చెప్పకుండా. అమ్మకి కూడా అబద్ధం చెప్పావు కదా అని అడిగాడు. తప్పలేదు, ఏం చేయను అని మధు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని చెప్పడంతో, పొద్దున్నే కదా వెళ్ళి అంతలా బెదిరించావు, మళ్ళీ ఇంకో 4 తిట్లు అంటూ వెళ్ళడం ఏంటి పిచ్చి కాకపోతే? పైగా అనన్య వెళ్తుంటే నువ్వు అడ్డుకోవాలి కదా, తనకంటే అన్ని విషయాలు క్లియర్గా తెలియదు, నీకు తెలుసు కదా, కొంచెం తెలివిగా ఆలోచించొచ్చుగా అని దేవాంశ్ అన్నాడు. మధు అప్పుడు ఆలోచిస్తూ సారీ అని చెప్పింది. అరే నాకు సారీ అక్కర్లేదు, రంజిత్ ఏమో నువ్వు దొరికితే ఎత్తుకుపోవాలని డిసైడ్ అయి ఉన్నాడు. నువ్వు బయట అడుగు పెడితే వాడు టక్కున తీసుకొని వెళ్తే నువ్వెంత సఫర్ అవుతావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం భరించలేను. ఆ టైంలో ఇక నా బుర్ర పని చేయదు. నేను కనీసం నిన్ను తిరిగి తెచ్చుకునే అంత ఆలోచన కూడా చేయలేను. అక్కడే నిలబడిపోతాను, శూన్యంలోకి వెళ్ళిపోతాను. అదే నా భయం అని దేవాంశ్ అర్థమయ్యేలా చెప్పాడు. సరేలే, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా గేటు కాదు కదా, గుమ్మం కూడా దాటను. కాకపోతే నేను వెళ్ళాలనుకున్న దానికి రీజన్స్ ఉన్నాయి, నేనేమీ అంత తిక్కదాన్ని కాదు అని మధు అనడంతో, ఏంటో అవి అని దేవాంశ్ అడిగాడు. తెలుసా, అనన్య కృతి రాసిన లెటర్స్ గురించి నాకెందుకు చెప్పలేదో? నేను టెన్షన్ పడతాననో లేక ఆ లెటర్స్ వల్ల బాధపడతాననో కాదు. ఒక ప్రాబ్లం అయినా పూర్తిగా తను తీసుకొని తను ఇబ్బంది పడినా లేదా ఆ ప్రాబ్లం వల్ల తనకి ఏదైనా సమస్య వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడింది. కేవలం నీతో తప్పుగా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పడానికి మొహం చెల్లక ఇలాంటిదేమైనా చేసి నీకెంతో ఇష్టమైన నన్ను కాపాడితే నువ్వు తన సారీని యాక్సెప్ట్ చేయడానికి కాస్తైనా దారి దొరుకుతుంది అనుకుంది. నాకు కూడా కాస్త రిలీఫ్ వస్తుంది కదా అని అనన్య చెప్పింది. ఇక నేనేం మాట్లాడగలను, అప్పటికే సర్ది చెప్పాను. అయినా తన మనసులో ఇన్సెక్యూరిటీస్ని నేను తీయలేనుగా. తప్పు చేశానని తనకి మనసులో ఉండిపోయింది, అది పోవాలంటే తను ఏదో ఒకటి చేయాలి కదా అని మధు చెప్పింది. దేవాంశ్ ఆలోచిస్తూ, చూడు మధు, అనన్య కేవలం తను తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టిన దగ్గర నుండి తను మారే వరకు మాత్రమే నేను అసహ్యించుకున్నాను. ఇప్పుడు నాకు తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు. తను ఇది వరకు ఎంత అల్లరి చేస్తూ ఉండేదో అదే నాకు గుర్తుంది. ఈ మధ్యలో జరిగినవి నేను మర్చిపోయాను. కేవలం అప్పుడు కూడా తన లైఫ్ ఏమైపోతుంది, నా ప్లేస్లో మరెవరైనా ఉంటే తన భవిష్యత్ ఏంటి, అటు పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితం నాశనం అవ్వడమే కాదు, అనన్య జీవితం కూడా నాశనం అయిపోద్ది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. తనకి సర్ది చెప్పడానికి ట్రై చేసినా వెనుకపోవడంతో మరింత కోపం వచ్చింది. అంతే తప్ప తన మీద నాకు పర్సనల్గా ఎలాంటి కోపం లేదు. నేను సారీ యాక్సెప్ట్ చేస్తే తను నార్మల్ అయిపోతుందా అని దేవాంశ్ అడిగాడు. అయిపోతుందనుకుంటా అని మధు చెప్పడంతో దేవాంశ్ ఆలోచించి, సరే ఇక నేను చూసుకుంటాను, మీరిద్దరూ దయచేసి గుట్టుగా ఇంట్లో ఉండండి. అటు అమ్ము దీప చెప్పిన మాట ఖచ్చితంగా వింటారు. మొదటి నుండి నేను వాళ్ళని చూస్తున్నాను కదా, ఎంత అల్లరి చేసినా చెప్పిన మాట వినడంలో టాప్ ప్లేస్లో ఉంటారు. ఇకపోతే మేఘన విరుద్ధంగా చేస్తుంది, కానీ ఇప్పుడు తను మారిన పద్ధతికి తను కూడా కాస్త వినేలాగే కనిపిస్తుంది. కానీ నువ్వు నీ చెల్లి మాత్రమే చెప్పింది వినడం అస్సలు చేయరు, మాటని పక్కన పెట్టేస్తారు. మీ దారి మీదే, అసలు మేము చెప్పింది గుర్తు కూడా ఉండదు. అదే పెద్ద ప్రాబ్లం అని దేవాంశ్ చెప్పాడు. చూసావా మీ వాళ్ళని ఎంత వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావో. నేను అనన్య పరాయి ఇంటి నుండి వచ్చాం కాబట్టి మమ్మల్ని దెప్పి పొడుస్తున్నావు అని మధు అనడంతో మధు ఎక్స్ప్రెషన్స్ చూసి గట్టిగా నవ్వుతూ, ఎలాంటి సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా నవ్వించేయాలన్నదే నీ తాపత్రయమా? పరాయి ఇంటి నుండి రావడం కాదు సమస్య, తెలివిది. అసలు నువ్వెలా కాలేజ్ ఫస్ట్ వచ్చావో స్కూల్ ఫస్ట్ వచ్చావో నాకు అర్థం కావట్లేదు అని దేవాంశ్ అన్నాడు. అంటే నీ ఉద్దేశం నాకంటే తింగరోళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ వచ్చాను అనుకుంటున్నావా? అంత లేదు, నా మార్కులు చాలా చాలా మంచివి, కావాలంటే నా సర్టిఫికెట్స్ చూసుకో
అని మధు అనడంతో, ఈ విషయంలో మాత్రం మాట పడనిచ్చుకోగా, సరే కానీ బిజినెస్ చేస్తానన్నావు, ఆలోచిస్తాను అన్నావు, కానీ మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశావు. దాని గురించి కాన్సన్ట్రేట్ చేయి. ఫ్యూచర్లో ఏం చేయాలో ఆలోచించు, సరేనా? ఇవన్నీ నీకు అనవసరం. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. హ్యాపీగా ఇంట్లో ఉండు. నీకేం కావాలో ఇంటికి వస్తాయి. బయటికి మాత్రం వద్దు బంగారం అని దేవాంశ్ అన్నాడు. బంగారం అని మధు అడగడంతో దేవాంశ్ నవ్వుతూ, అవును బంగారమే అని అన్నాడు. తెలుసా, నువ్వు నన్ను ఎప్పుడూ బంగారం అని పిలవలేదు. ఇదే ఫస్ట్ టైం. కానీ భలే ఉంది అని మధు చెప్పడంతో, అన్ని పిలుపులు అన్నిసార్లు బాగుండవు. కొన్నిసార్లు చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను పిలిచినట్టు. ఇకపోతే నా మనసులో నువ్వు బంగారం అనే ఫీలింగ్ ఉంది అని దేవాంశ్ చెప్పడంతో మధు మరింత మైమరిచిపోతూ, నేను బంగారాన్ని, మా నాన్న కూడా అదే చెప్తాడు, నిజం అని దేవాంశ్ అలాగే చూస్తూ ఉండడంతో చెప్పి, అన్నం తిందామా, ఆకలిస్తుంది అని మధు చెప్పింది. పిచ్చి పిచ్చి పనులు చేసి తిండి తినకుండా ఏంటిదంతా అని లేచి కూర్చొని మధుని లేపడంతో, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోజనం చేద్దాం అని మధు చెప్పడంతో దేవాంశ్ ఫ్రెష్ అయి రాగానే ఇద్దరూ కలిసి కిందికి వెళ్ళేటప్పటికే వివేక్, అనన్య డైనింగ్ టేబుల్ దగ్గర ఉండడంతో వెళ్ళి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేయడం మొదలుపెట్టారు. భోజనం చేస్తూ ఉండగా దేవాంశ్ అనన్య వైపు చూసి, అనన్య కాస్త ఆ బౌల్ ఇవ్వు అని అడిగాడు. అనన్య అన్నం కలుపుతున్నదల్లా టక్కున ఆగిపోయి మెల్లగా తల పైకెత్తి చూడడంతో మధు, వివేక్ ఒకరి మొహాలొకరు చూసుకొని చిన్న స్మైల్తో అనన్య వైపు చూశారు. నిన్నే అడుగుతుంది, ఆ బౌల్ ఇవ్వు అని దేవాంశ్ చాలా నార్మల్గా అనడంతో అనన్య తల గుండ్రంగా తిప్పి బౌల్ తీసుకొని దేవాంశ్ చేతికి ఇచ్చింది. థ్యాంక్స్ అని చెప్పి దేవాంశ్ తిరిగి మాటల్లో పడడంతో అనన్యకి ఒక్కసారిగా హార్ట్ బీట్ చాలా గట్టిగా కొట్టుకొని మెల్లగా తగ్గడంతో దేవాంశ్ ఇలా మామూలుగా మాట్లాడతాడని అస్సలు ఊహించలేదు. పైగా మనసులో చాలా చాలా ఇన్సెక్యూరిటీ ఉన్నా పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేశాను, హ్యాపీగా ఉన్నాను అన్న ఉద్దేశంతో ఉన్నప్పటికీ ఎక్కడో ఆ ఇన్సెక్యూరిటీ తనని గుచ్చుతున్నట్టే అనిపించేది. అలాంటిది ఈరోజు దేవాంశ్ నార్మల్గా మాట్లాడడంతో ఏదో తెలియని ఒక ఫ్రీనెస్ వచ్చినట్టు అనిపించి తిరిగి అందరితో మాటల్లో పడింది. అందరూ తిన్న తర్వాత మధు హ్యాండ్ వాష్కి వెళ్ళి అక్కడే ఉన్న అనన్యాని చూసి, ఏంటి ఇంతకటి నుండి తెగ ఆలోచిస్తున్నావు అని అడిగింది. అక్క, మరేమో బావ ఇందాక చాలా మామూలుగా మాట్లాడాడు తెలుసా. ఇష్యూ జరిగిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. చాలా హ్యాపీగా అనిపించింది. సారీ చెప్పాలనిపిస్తుంది, కానీ వెళ్ళడానికి మొహం చెల్లడం లేదు. కానీ ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ అవకాశం రాదేమో అని అనన్య అనింది. అయితే వెళ్ళి చెప్పు. ఈ విషయం గురించి నాకు తెలుసు, వివేక్కి కూడా తెలుసు. అలాంటప్పుడు నువ్వు మేమున్నామని మొహమాట పడాల్సిన అవసరం లేదు కదా అని మధు అనింది. అనన్య ఆలోచిస్తూ ఉండడంతో, నిజానికి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి చెప్పమంటున్నాను. లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే వదిలేసేయ్, అంతా నార్మల్ అయిపోతుంది అని మధు అనింది. లేదక్క, తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి. అలా చెప్తేనే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపల నేను ఎలా ఫీల్ అవుతున్నాను అన్నది మీరెవ్వరూ ఊహించలేరు. వివేక్ బావ క్షమించేశాడు, నువ్వు కూడా క్షమించేశావు. నేను మీకు సారీ చెప్పుకొని ముందుకు నడిచాను కాబట్టే మీతో చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. కానీ బావ కనిపించిన ప్రతిసారి ఏదో ఒక ఇన్సెక్యూరిటీ చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అది సారీ చెప్పేస్తే ఫ్రీ అయిపోతాను, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని అనన్య అనింది. అయితే వెళ్ళు, చెప్పే. అదిగో ఫోన్ మాట్లాడుతున్నాడు, వెళ్ళి చెప్పు. వివేక్ ఎలాగో హాల్లో కూర్చున్నాడు, నేను కూడా వివేక్ దగ్గరికి పోతా. మేము ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం. నువ్వు వెళ్ళి మాట్లాడి వచ్చేయి. ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేయాలి పని కట్టుకొని. దానికంటూ ఒకరోజు ముహూర్తం చూసుకుంటే అది అస్సలు జరగదు అని మధు చెప్పింది. అయితే వెళ్ళి చెప్పేస్తా అని అనన్య హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి నేరుగా దేవాంశ్ దగ్గరికి వెళ్ళింది. తనని దాటుకుని వెళ్ళడంతో ఆశ్చర్యంగా చూస్తున్న వివేక్ని చూసిన మధు ఎదురుగా కూర్చొని సారీ చెప్పడానికి వెళ్ళింది అని మధు నవ్వడంతో వివేక్ కూడా చిన్న నవ్వుతో
చెప్పాలి. తప్పు చేసినప్పుడు సారీ చెప్పడం ఎంత కష్టమో తనకి అర్థమైతేనే కదా ఇక మీద ఎప్పుడూ తప్పు చేయదు. అందుకే నేను కూడా చెప్తాను అంటే యాక్సెప్ట్ చేశాను అని వివేక్ అన్నాడు. తప్పు చేయడం అన్నది ఎవరైనా చేస్తారు, కానీ అది తప్పని తెలుసుకొని వెంటనే తిరిగి నార్మల్ అవ్వడం అందరి వల్ల అవ్వదు. కానీ నా బంగారం మంచిది, అందుకే చాలా త్వరగా మారడమే కాదు నా విషయంలో చాలా సఫర్ కూడా అయ్యింది. అందుకే తనని నేను ఒక క్షణం కూడా హేట్ చేయలేకపోయాను. అన్నింటికీ మించి నీ ప్రేమని అర్థం చేసుకుంది. తనది జస్ట్ అట్రాక్షన్ అని ఇంకా బాగా అర్థం చేసుకుంది. అందుకే లైఫ్లో ఇంత త్వరగా మూవ్ ఆన్ అయి హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుందిలే అని మధు అనడంతో వివేక్ తల ఊపాడు. దేవాంశ్ కాల్ మాట్లాడి, ఓకే నేను రేపు ఆఫీస్కి వస్తాను, రేపటి నుండి వర్క్ అస్సలు ఆగదు, ఈ ఒక్క రోజుకి మేనేజ్ చేయి అని మేనేజర్తో మాట్లాడి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగిన దేవాంష్కి అనన్య కనిపించడంతో తను నిలబడుకున్న తీరు, తను చేతులు నలుపుకోవడం, అటూ ఇటూ తిప్పుతున్న కళ్ళని చూసి మాట్లాడడానికి వచ్చిందని అర్థమయ్యి ఏంటి అని చాలా మామూలుగా అన్నాడు. ఆ మాటకి అనన్య గుండె జల్లుమనడంతో అది బావా అని తడబడుతూ ఒక క్షణం కళ్ళు మూసుకొని రిలాక్స్ అయి సారీ అని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది అప్డేట్ కమెంట్ చేయండి. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్లో వెంకట్ మంచివాడా కాదా చూడాలి అన్నారు. మంచివాడా కాదా చెప్పండి అని కూడా అడిగారు. అవసరం లేదు, రేపటి పార్ట్ వింటే మీకు అర్థమైపోతుంది. ఇకపోతే స్టోరీ కొంచెం అంటే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది అనమాట. సిచ్యువేషన్స్ ఒకదాని తర్వాత జరుగుతూ ఉంటాయి. వాటికి రీజన్స్ ఆన్సర్స్ అన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఒక కామ్నెస్, ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మాల్కి వెళ్తాం, టెంపుల్కి వెళ్తాం. మాల్కి వెళ్ళినప్పుడు కొంచెం రచ్చరచ్చగా ఉంటుంది, కానీ టెంపుల్కి వెళ్ళినా పక్కన వాళ్ళతో కంటిన్యూగా మాట్లాడినా సరే ఒక పీస్ఫుల్నెస్ ఉంటుంది కదా. సేమ్ అలాగే ఈ స్టోరీ కూడా ఎన్ని జరుగుతున్నా ఎటు పోతున్నా సరే స్టోరీలో ఒక కామ్నెస్ మాత్రం ఎప్పుడూ ఉంటుందన్నమాట. అందుకే నాకు ఈ పేరు అనిపించింది అనమాట, రాబోయే చందమామ అని. ఖచ్చితంగా ఆ కామ్నెస్ మనకి చాలా దూరం ట్రావెల్ అవుతుంది. వాళ్ళ మాటలు కానీ, ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మాటలు అవి కూడా ఎలా ఉంటాయంటే అదొక కామ్నెస్ అనమాట, ఏదో సుప్రభాతం విన్నట్టుంటాయి అనమాట. అన్ని స్టోరీస్ కన్నా ఇది కొంచెం వేరుగా ఉంటుంది, అంటే ఇద్దరు ఇన్నోసెంట్సే ఇక్కడ, సో అందువల్ల అనమాట. ఇకపోతే రేవంత్ పూజని తొందరగా యాక్సెప్ట్ చేస్తే బాగుండన్నారు. ఇక్కడ యాక్సెప్ట్ చేసేది ఎలా ఉంటుంది అంటే మిగతా స్టోరీస్లో లాగా ఏదో కొన్ని సిచ్యువేషన్స్ జరిగి యాక్సెప్ట్ చేద్దాము లేదా ఇష్టపడి చెప్పకుండా అలా ఏమీ ఉండదు దీంట్లో. చాలా నార్మల్గా జరిగిపోతుంది. ఎందుకంటే రేవంత్కి ఇన్ని రోజులు ఏది దొరకలేదో అది దొరికితే తొందరగా అట్రాక్ట్ అయిపోతారు కదా ఎవరైనా, సో అదే జరుగుతుంది అనమాట. అలా అని చెప్పకుండా దాచడాలు ఇవేవి ఉండవన్నమాట. చాలా ఫాస్ట్గా జరుగుతాయి అన్నీ. ఇకపోతే సుష్మతో డివోర్స్ అయిందా లేదా అడిగారు, అది చెప్పనమాట. అది రాబోయే 2-3 కాదులే ఇంకొన్ని పార్ట్స్లో తెలుస్తుంది. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనమాట. వెయిట్ అండ్ రీడ్. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.